నమస్తే. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముంబైలో అరెస్ట్ చేసింది. అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్ అనే ఇద్దరు ఉగ్రవాదులను ముంబై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ 2023 పూణే బాంబు తయారీ కేసులో ప్రధాన నిందితులు. వీరిపై ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వీరిపై 3 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఉగ్రవాదులిద్దరూ ఇండోనేషియాలో తలదాచుకుంటున్నారు. జకార్తా నుంచి ముంబైకి తిరిగి వచ్చే క్రమంలో ఎన్ఐఏ అధికారులకు చిక్కారు. ఇక జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అదుపులో ఐసిస్ ఉగ్రవాదులు చిక్కారు. వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, ముంబై ఎయిర్పోర్ట్ లో ఐసిస్ పూణే స్లీపర్ మాడ్యూల్ కేసులో ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మహారాష్ట్రలో 2023లో జరిగినటువంటి ఐఈడీల తయారీ, అదేవిధంగా పరీక్షలకు సంబంధించినటువంటి కేసులో నిషేధిత ఐసిస్ తీవ్రవాద సంస్థ స్లీపర్ మాడ్యూల్ కి చెందినటువంటి ఇద్దరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అబ్దుల్లా ఫయాజ్ షేక్, అదేవిధంగా అలయాస్ డయా పర్వాలా, తల్హా ఖాన్, వీళ్ళిద్దరిని గుర్తించారు. ఇండోనేషియా జకార్తా నుండి తిరిగి భారతదేశానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ T2 వద్ద ఇమిగ్రేషన్ విభాగం ముందు వీళ్ళని గుర్తించి అరెస్ట్ చేసింది. తర్వాత వాళ్ళను ఎన్ఐఏ కస్టడీకి అందజేసింది. ఈ ఇద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా పరారీలో ఉన్నారు. ముంబైలో ఉన్నటువంటి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం వీరిద్దరికి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరిద్దరు సమాచారం అందజేసిన వారికి కూడా 3 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా ఎన్ఐఏ ప్రకటించింది. ఈ ఇద్దరితో పాటు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి మరో 8 మంది ఐసిస్ పూణే స్లీపర్ మాడ్యూల్ సభ్యులపైన క్రిమినల్ కుట్ర కేసు నమోదైంది. భారతదేశంలో శాంతి, సామాజిక సామరస్యత, అదేవిధంగా ఈ యొక్క తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించాలని కుట్ర పన్నుతున్న ఆరోపణలపైన ఈ కేసు వీళ్ళపైన నమోదు చేశారు. ఈ కార్యకలాపాల ద్వారా భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించాలన్న ఐసిస్ ఉద్దేశాన్ని భారత్ లో అమలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయన్నది ఎన్ఐఏ చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఇద్దరు కూడా అంటే గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పూణేలో ఉన్నటువంటి కొంద్వాలో అబ్దుల్లా ఫయాజ్ షేక్ ఇంటిని అద్దెకు తీసుకొని ఆ ఇంట్లోనే ఐఈడి తయారీకి పాల్పడ్డారు. 2022-23 ఆ ప్రాంతంలో ఈ ఇంట్లో బాంబు తయారీ శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించారు. అంటే కృష్ణ, వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వరుస ఘటనలు ఎక్కడో ఒకటి ఏదో ఒకటి పహల్గాం మొదలుకొని ఇప్పటి వరకు చూస్తే ఒక శాంతి భద్రతల విఘాతం కలిగించాలి, భారత్ లో ఒక ఇబ్బందికర పరిస్థితి సృష్టించాలని ఒక కుట్ర జరుగుతున్నట్టు క్లియర్ కట్ గా అనిపిస్తోంది కదా? అవును, ఖచ్చితంగా విజయచంద్రిక. ఐసిస్ యొక్క లక్ష్యం అనేది ఐసిస్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో ఆ యొక్క ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అన్ని చోట్ల వ్యాపింపజేయటం, ముఖ్యంగా భారతదేశంలో శాంతి సామరస్యతలు లేకుండా ఇక్కడ అలజడి సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క స్లీపర్ సెల్ ని, అంటే ఒక 4-5 సంవత్సరాల ముందే వీళ్ళందరినీ కూడా భారత్కు పంపి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు కూడా పంపుతూ ఉంటుంది. ఇటు ఉత్తరాదినే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు కూడా పంపుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో మనం చూసాం మహబూబ్ నగర్, అదేవిధంగా నిజామాబాద్, ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని మదర్సాలలో ఇటువంటి స్లీపర్ సెల్ కి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, అక్కడికి తీసుకెళ్లి. సో వీళ్ళందరికీ కూడా కొన్ని శిక్షణలు ఇవ్వటం, బాంబులు ఎలా తయారు చేయాలి, తర్వాత ఎక్కడెక్కడ వీటిని పేల్చాలి, తర్వాత ఏ సందర్భాల్లో పేల్చాలి, వీళ్ళందరూ కూడా ఒక ముందుగానే వాళ్ళకి ఒక నోట్ ఇవ్వబడుతుంది. వాళ్ళు ఒక 4-5 సంవత్సరాల పాటు తర్ఫీదు పొందడం, వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజల్లో కలిసిపోవడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా కలిసిపోయి బాగా పనిచేయడం, ఎవరికి అనుమానం రాకుండా అవసరమైన సమయంలో వాళ్ళందరూ కూడా స్లీపర్ సెల్ యాక్టివ్ అయ్యి ఇటువంటి విధ్వంసాలకు పాల్పడుతుంటారు. అది ఐసిస్ మాడ్యూల్. సో ఆ ఐసిస్ మాడ్యూల్ లో భాగంగానే ఈ 2022-23 ప్రాంతంలో ఈ పూణేలో జరిగినటువంటి బాంబు దాడిలో వీళ్ళిద్దరిని కూడా, అంటే 10 మంది పైన ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఆ 10 మందిలో 8 మందిని ఇప్పటికే పట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిని కూడా పట్టుకున్నారు. గతంలో అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి.
వాళ్ళలో మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యూనస్ సాకి, అబ్దుల్ ఖాదిర్ పఠాన్, సియాద్ నజీరుద్దీన్ ఖాజీ, జుల్ఫికర్ ఆలీ బరోదావాలా, షామిల్ నచాన్, లక్ నచాన్, షానాజ్ ఆలం వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇది ఆ కేసుకు సంబంధించినటువంటి 10 మందిని కూడా మొత్తంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ముందుకు కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.